మ్యామ్ నేను హిందూలో చదువుతున్నా, అందులో హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఒకసారి మెయింటెనెన్స్ అని చదివాను, అలాగే ఇంకొక యాక్ట్ మళ్ళీ తిప్పి చదువుతుంటే అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, దాంట్లో కూడా మళ్ళీ మెయింటెనెన్స్ అని వచ్చింది. ఇవన్నీ కాదు, వేరే వేరే లాస్లో కూడా మెయింటెనెన్స్ అని మాటికి వస్తుంది. మరి ఇవన్నీ సేమేనా? మేబీ మీరు కూడా ఈ కాన్సెప్ట్ చదివేటప్పుడు ఇలాంటి కన్ఫ్యూజనే ఫేస్ చేస్తుంటారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఇండియాలో మెయింటెనెన్స్ అనేది డిఫరెంట్ యాక్ట్స్ ద్వారా లభిస్తూ ఉంటుంది. నౌ ఇవన్నిట్లోనూ కండిషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. నేను సింపుల్ ఎగ్జాంపుల్స్తో మీకు చెప్తాను ఎలాగ ఈ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అని. లెట్ us టేక్ ద ఫస్ట్ అండ్ ద సింప్లెస్ట్ బేర్ యాక్ట్. ఎగ్జాంపుల్ 1గా హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అన్న ఈ బేర్ యాక్ట్ మనం కన్సిడర్ చేద్దాం. ఈ బేర్ యాక్ట్ ప్రకారంగా మెయింటెనెన్స్ అనేది కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరికి? వైఫ్కి, విడోడ్ డాటర్ ఇన్ లా అంటే కోడలకి, చిల్డ్రన్కి, ఏజ్డ్ పేరెంట్స్కి, అలాగే డిపెండెంట్స్ అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్న కొంతమంది డిపెండెంట్స్కి ఈ యాక్ట్ ప్రకారంగా మనం మెయింటెనెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇలాగా ఈ యాక్ట్ ప్రకారంగా వీళ్ళకి మాత్రమే మెయింటెనెన్స్ వస్తుందన్నమాట. ఇక్కడ చూసారా లిస్ట్లోని, ఇప్పుడు చూపించిన లిస్ట్లో హస్బెండ్ అని ఎక్కడా లేదు కదా. హస్బెండ్కి ఎక్కడ మెయింటెనెన్స్ అనేది ఈ యాక్ట్ ప్రకారంగా రాదు. బట్ అదే ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. లెట్ us టేక్ అనదర్ బేర్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్. ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్లో మీరు కనుక సెక్షన్ 24 అలాగే హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 25 ఈ రెండు కనుక మీరు చూస్తే అందులో ఏమని రాస్తారు తెలుసా? వైఫ్ ఆర్ హస్బెండ్ అని రాసి ఉంటుంది. సో వాట్ డస్ దిస్ మీన్? హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా వైఫ్కైనా వస్తుంది, హస్బెండ్కైనా వస్తుంది. కానీ ఇందాక లిస్ట్లో చూసినట్టు కోడళ్ళకి ఇక్కడ రాదు, అలాగే డిపెండెంట్స్ ఉమ్మడి కుటుంబంలో ఉన్న రిమైనింగ్ డిపెండెంట్స్కి ఇక్కడ రాదు, ఏజ్డ్ పేరెంట్స్ అన్న లిస్ట్ ఇక్కడ లేదు. సో ఇలాగా మెయింటెనెన్స్ అన్న కాన్సెప్ట్ డిఫరెంట్ బేర్ యాక్ట్స్లో ఉంటుంది. కానీ ఎవరెవరికి ఆ బేర్ యాక్ట్ కింద ఎలిజిబిలిటీ ఉంటుంది మెయింటెనెన్స్ తీసుకోవడానికి అనేది చేంజ్ అవుతుంది. ఎవరికి అన్న ఎలిజిబిలిటీ మాత్రమే కాదు, ఏ కండిషన్స్లో ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది కూడా యాక్ట్ టు యాక్ట్ చేంజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించే మనం మాట్లాడుకున్నాం అనుకోండి. ఈ సెక్షన్ 24, 25 ఇంపార్టెంట్ అని చెప్పానా? ఇప్పుడు వీటి ప్రకారంగా మీకు మెయింటెనెన్స్ రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డివోర్స్ ప్రొసీడింగో లేకపోతే ఎనీ అదర్ ప్రొసీడింగ్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదో ఒక కేసు ఆల్రెడీ పెండింగ్ ఉండాలి. అప్పుడే 24, 25 కింద మీకు మెయింటెనెన్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఇందాక మనం చూసిన హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్లో అలాంటి రిక్వైర్మెంట్ అనేది ఉండదు. ఇలాగే ఇంకొక వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ ఉంది. అదేంటో తెలుసా? మెయింటెనెన్స్ రిలేటెడ్ మన సిఆర్పిసిలో సెక్షన్ 125 ఉంది. 125లో కూడా మెయింటెనెన్స్ గురించే ఉంటుంది. మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్స్, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ అని. అయితే దీనికి ఉన్న ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇది సిఆర్పిసి అవ్వడం వలన ఇది రిలీజియన్ న్యూట్రల్ లా అని అంటాం. ఎందుకు? హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లై అవ్వాలి అంటే హిందూస్ అయి ఉండాలి. అలాగే ఇందాక హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ అప్లై అయ్యి మీకు మెయింటెనెన్స్ రావాలన్నా కూడా హిందూ అయి ఉండాలి. బట్ సిఆర్పిసి అనేది అన్ని రిలీజియన్ వాళ్ళకి అప్లై అవుతుంది. సో సిఆర్పిసి కింద మరి మెయింటెనెన్స్ రావడానికి ఎలిజిబిలిటీ కండిషన్స్ వన్స్ అగైన్ ఆర్ డిఫరెంట్. ఎవరికి సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ వస్తుంది అది డిఫరెంట్, అలాగే ఎప్పుడు వస్తుంది డిఫరెంట్, ఎలిజిబిలిటీకి రిలీజియన్తో సంబంధం లేదు అన్న ఆ కండిషన్ డిఫరెంట్. ఇలాగా మన ఇండియాలో డిఫరెంట్ లాస్లో డిఫరెంట్ పీపుల్కి ఎలిజిబిలిటీ టు గెట్ మెయింటెనెన్స్ వస్తుంది. కండిషన్స్ అండర్ విచ్ దే ఆర్ ఎలిజిబుల్ అవి డిఫరెంట్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా మెయింటెనెన్స్ టాపిక్ స్టడీ చేసేటప్పుడు ఈ డిఫరెన్సెస్ చూసుకుంటూ స్టడీ చేస్తే ఎప్పటికీ కన్ఫ్యూజ్ అవ్వరు. ఈ యాక్ట్ ప్రకారంగా ఈ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది బాగా మీకు ఫిక్స్ అయిపోతుంది. ఆల్ ది బెస్ట్.